కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా 54వ డివిజన్లోని శివనాగరాజు కాలనీ 4వ లైన్ మెయిన్ రోడ్ లో అధ్యక్షులు ఎర్రగుట్ల ఆనంద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సన్నిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు నగరం మరింత అభివృద్ధి చెందిందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. మిగిలిన 4 సంవత్సరాల కాలంలో కూడా గుంటూరు నగరం మరింత అభివృద్ధి చెందుతోందని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 54 డివిజన్ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ గొల్లా ప్రభాకర్, అధ్యక్షులు ఎర్రగుట్ల ఆనంద్, కొమ్ము కిరణ్, యూనిట్ ఇన్ఛార్జ్ గుంటి నరసింహారావు, సీనియర్ నాయకులు బండ్లమూడి రాణి, పెదకూరుపాడు డాక్టర్ సెల్ అధ్యక్షులు మాదర్ వలి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాలంగా జరుగుతున్న కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎంత బాగుందో అందరూ చూస్తూ ఉన్నారు. రోడ్లు, మరి భవనాలు, కావాల్సినవన్నీ ప్రతిదీ కూడాను మాకు కావాల్సినవన్నీ కూడా సౌకర్యాలు కలిగించే మా రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులన్నీ కూడా బాగా జరిగి అందరికీ కూడా పనులు, కార్మికులందరూ కూడా పనులు చేస్తున్నారు. వారందరికీ ఇంతకుముందు పనులు లేక ఇబ్బంది పడుచు నానా అవస్థలు పడ్డారు ఇళ్లల్లో ఉండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పనులు చేసుకుంటూ ఒక్కరు కూడా ఇంటి దగ్గర లేకుండా వారి పనుల్లో వారు నిమగ్నమై బాగా సంపాదించుకొని గౌరవంగా మర్యాదగా బ్రతుకుటకు వారు ఇచ్చిన ఈ పనులను బట్టి మేమంతా సంతోషిస్తున్నాము. పేరు సన్నిధి శ్రీనివాసరావు అండి. మా 54వ డివిజను మా గోళ్ళ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 54వ వార్డులో గతంలో ఉన్నటువంటి పనులు అన్నీ పడకన పడిపోయి ఉన్నాయి. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ బయటికి వెలికి తీసి ఒక్కొక్క పనిగా ఒక్కొక్కటిగా నిదానంగా చేస్తూ ప్రతి ఒక్కరికి జీవనోపాధి కలిగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతామని చెప్పని మా యొక్క ఇన్ఛార్జ్ అనేటువంటి మా గోళ్ళ ప్రభాకర్ గారి సాక్షిగా, అలాగే మా ఎమ్మెల్యే నజీర్ గారి సాక్షిగా మేమందరం కూడా ముందుకు పోతామని తెలియజేసుకుంటాం.